అంటే ఏంటంటే, దేవుని మార్గంలో అయితే ఎప్పుడైతే మనం విడిచిపెట్టకుండా ఉంటామో అదే కండిషన్. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. నేను మోషేకి ఆజ్ఞాపించాను. ఆ మోషే నీకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మెట్టుకు నేను ఆజ్ఞాపించిన విషయాలు ఏంటంటే, నువ్వు చక్కగా ప్రవర్తించినట్టు దానెందు కుడికి గాని, ఎడమ గాని తొలగకూడదు. దేవుడు ఏదైతే స్ట్రెయిట్‌గా చెప్పాడో అది నువ్వు ఫాలో అయితే 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక అంటే నాకనమాట బోధకుడికి తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు అందరికీ దేవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గములు ఏ మార్గం చెప్పండి? నీ ప్రతి మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా కానీ నీ ప్రతి మార్గం కూడా వర్ధిల్లుతుంది. నువ్వు చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను గదా! నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడొద్దు, జడియొద్దు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. భయపడొద్దు. అమ్మ సుకన్య నువ్వు భయపడొద్దు. ఇంటర్వ్యూ‌కెళ్ళిన నాకేం కాదు. ఇది కాకపోతే ఇంకోటొస్తది. దాని బాబు లెటర్ రాస్తది. అసల నో డౌట్. అందులో అసలు సందేహం లేదు. దేవుని